దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని చేయాలి. ఏదైనా కూడా ఆ అవకాశం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారేంటి? అవునా కదా? ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఆరాధిస్తున్నారు, దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు. హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారేంటి? మీరు ఆలోచిస్తున్నారా? మరి రాలేక ఇండ్లలో మంచం పట్టుకుని ఎంతమంది ఉన్నారేంటి? వాళ్ళందరికీ ఆశ లేదు ఇట్లా రావాలని, ఇలా కూర్చోవాలని, ఇలా తెల్ల బట్టలు వేసుకుని దేవదత్తులాగా మీ మధ్యలో ఉండాలని వాళ్ళకి ఆశ లేదా? ఆశ ఉంది, అవకాశం లేదు. దేవుడు మీకు ఇచ్చాడు అవకాశం. ఇలాగన్నా అలాగ ఇక్కడ నిలబడి ఇట్లా వాక్యం చెప్పాలని ఎంతమందికి అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు? ఎంతమందికి ఆశ లేదు నేను అలాగ సేవ చేయాలి ఏమండి ఇలాగా అని? వాడికి ఆశ ఉంటుంది కానీ వాడికి అవకాశం లేదు. దేవుడు నాకు ఇచ్చాడు అవకాశం, నేను వాడుకోవాలి. కనుక దేవుడు మీకు ఇచ్చిన ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఏ విషయంలోనైనా మనం హెచ్చించబడకూడదు, మనం గర్వించకూడదు. అంత నా వల్లనే జరుగుతుంది, అంత నేనే చేస్తున్నాను, అంత నేనే, నాదే, నా బలం, నా శక్తి, నా జ్ఞానం, నా టాలెంట్లే దేవుని దగ్గర పనికిరావు. వింటున్నారా?